హాయ్ గైస్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. అయితే ఈ వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్. అది కూడా ఫ్రైడే రోజు తీస్తున్నా. అంటే ఫ్రైడే రోజు ఏమేమి చేస్తాము ఏంటి అనేసి. ఇక్కడైతే బన్సులు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడండి. ఫస్ట్ వాయిస్ ఇచ్చాను, కాకపోతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువగా ఉందని చెప్పేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా బన్సులకైతే టిఫిన్ పెట్టేసి బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసానండి. అంటే ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇక నేను బంజులకి చెప్తున్నా, నేను నీకు లంచ్ ప్రిపేర్ చేస్తా, నువ్వు అల్లరి చెయ్యకు అని చెప్తున్నా. వాడు సరే నేను అల్లరే చెయ్యను మమ్మీ అన్నాడు. కానీ లాస్ట్లో చూడండి వాడు ఏం చేశాడు మీ అందరికీ తెలియాలి. బన్సులు చాలా సైలెంట్ అనుకుంటారు. బన్సుల గురించి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అయితే ఈరోజు వచ్చేసి కొన్ని స్పెషల్గా అంటే మేము ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. అది ఎక్కడికో ఏంటిదో మీరు కూడా చూడండి, వీడియో మొత్తం చూడండి. అయితే అంట్లు అయితే కడిగేశాను, స్టాండ్లో అయితే కాదు టబ్బులో కడిగాను. కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకొని ఇక బన్సుల కోసం అయితే వాటర్ హీటర్ పెట్టేసా. కొంచెం నాయిస్ వస్తుంది, బన్సులు సైకిల్ దొక్కుతున్న వాయిస్ వస్తుంది. ఇంకా మాకైతే బాల్కనీ ఉంది, ఇంకా బాల్కనీలోనే హీటర్ పెట్టేస్తానండి. బాల్కనీలో హీటర్ పెట్టానంటే నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే డోర్ ఉంది. డోర్ వేసేసాను అనుకోండి, హీటర్ పెట్టి డోర్ వేసేసాను అనుకోండి, బన్సులు అయితే ఇంక అటు పక్కకే వెళ్ళడనమాట. మీ అందరికీ తెలిసిందే కదా పిల్లలు ఉంటే ఎలా చేస్తారు ఏంటి అని. కానీ పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ మనకి ఇది కూడా కొన్ని పనులు కూడా జరగాలి కదా, మన పనులు కూడా. ఇక్కడైతే నేను లిఫ్ట్లో వాటర్ క్యాన్స్ పెడుతున్నా. ఇంకా మంచినీళ్ళు వచ్చినాయి అని చెప్తే ఇంకా వాటర్ క్యాన్స్ అయితే పెడుతున్నా. మీ అందరికి ఒక విషయం చెప్పాలి, నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు వచ్చేసి 2.5 అంటే 2 ఇయర్స్ 8 మంత్స్ బేబీ ఉన్నాడండి, అంటే బేబీ బాయ్. కాబట్టి నేను బయటికి వెళ్ళి ఏం జాబ్స్ చేయటానికి వీలుండదు. మీ అందరికీ తెలుసు, ఒక మదర్గా ఒక పిల్లల్ని వదిలిపెట్టి మనం బయటికి వెళ్ళి పని చేయాలి అని అంటే అది మనకే చాలా కష్టము. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కానీ మనకే చాలా కష్టం అండి. అంటే ఒక ఏజ్ ఉంటే, ఒక 10 ఇయర్స్ అట్లా ఏజ్ ఉంటే ఓకే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు కాబట్టి మనం వదిలేసి వెళ్ళగలుగుతాము. కానీ ఇంత చిన్న పిల్లోడిని నేను వదిలిపెట్టి అస్సలు వెళ్ళలేవు. అంటే సపోర్ట్ ఉన్నా కానీ నేను వెళ్ళలేకపోతున్నానండి. అది ఎందుకో ఏమో తెలీదు. అందుకనే చాలామంది చెప్పారు నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చెయ్యి, వీడియోస్ పెట్టు అని. లాస్ట్ 3 వీక్స్ నుంచి నేను షార్ట్స్ పెడుతున్నా. షార్ట్స్ పెట్టిన కాడి నుంచి నాకు 26 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇప్పటి నుంచి చూద్దాం, వీడియోస్ పెడుతున్నా కదా. మీ అందరికీ చెప్పా కదా లాస్ట్లో బన్సులు ఏం చేస్తాడో చూడండి అని. కొత్త పౌడర్ మొత్తం తీసుకొని పాడు చేసేసాడు. అంటే వాడి కాళ్ళకి, ఫేస్కి, బెడ్షీట్కి మొత్తం రూసి ఆ పౌడరే అయిపోయింది. అయితే నేనైతే ఏం కొట్టలేదండి, కొడితే ఇంకొంచెం మొండిగా చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి చెప్పా కదా మీ అందరికీ ఫ్రైడే స్పెషల్ ఏంటి అని అంటే కొబ్బరి పాలతోటి అన్నం వండుతున్నా. సేమ్ ప్రాసెస్ పలావ్ ఎలా చేస్తామో ఇంకా అలానే చేస్తున్నా. వాటర్ బదులు కొబ్బరి పాలు అంటే మనం మామూలుగా కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసామనుకోండి, అదే కొబ్బరి పాలు అనమాట. కొన్ని వాటర్ యాడ్ చేసి జల్లెడ పడితే అదే కొబ్బరి పాలు. ఇక్కడ చూసారా అల్లం వెల్లుల్లిపాయ నేను ఎలా వేసానో, ఎందుకంటే ఆ టైంకి కరెంట్ పోయింది, అప్పటికి 1 అయింది. బన్సులకి ఇంకా అప్పటికి ఆకలి అవుతుందని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసా. ఒక గ్లాస్ నేను బియ్యం తీసుకున్నా, అవి కూడా నార్మల్ బియ్యం, బాస్మతి రైస్ అయితే కాదు. ఇంకా బాగా మసిలినప్పుడు వేసేసి 2 విజిల్స్ అండి నేను కుక్కర్లో పెట్టుకున్నా. కరెక్ట్గా 2 విజిల్స్ అయితే మీకు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట రైస్. సో ఇంకా అయిపోయింది. చూసారా రైస్ ఎలా ఉందో, బాగుంది కదా. ఇంకా బన్సులకైతే నేను పెట్టేసా. బన్సుల దగ్గర నాకు నచ్చే విషయం ఏంటంటే బన్సులే తింటాడండి, తిన్నంత తింటాడు, తినలేనప్పుడు నేను పెడతాను. కొంతమంది పిల్లలైతే రోడ్ల వెంబడి తిరుగుతా పెట్టాలి, ఇంకేంటి బైక్స్ మీద తిప్పుతా పెట్టాలి, ఇంకా టీవీ అని, ఇంకా ఫోన్ అని చాలా ఏడిపిస్తారండి తిండి దగ్గర పిల్లలు. కానీ బన్సులు అయితే పర్వాలేదు, తింటాడు. ఇంక ఈవినింగ్ 4 అయ్యేసరికి మేము బీచ్కి వెళ్ళాము, రామాపురం బీచ్. మాకైతే 10 మినిట్సేనండి. ఎప్పుడన్నా మైండ్ బాగలేదు నాకు అనిపిస్తే బీచ్కి వెళ్ళిపోతాం. బీచ్లో కూడా బన్సులు బాగా ఎంజాయ్ చేస్తాడు, చాలా బాగుంటుందండి బీచ్. ఇంక ఇంటికి రాగానే బన్సులకి ఈవినింగ్ స్నాక్స్గా గుగ్గిళ్ళు ఉడకబెట్టి ఇచ్చా. అది కూడా ఒక గ్లాసేనండి. ఇంకా తాలింపు ఏం వేయలేదు, మామూలుగా ఉడకబెట్టి ఇచ్చేసాను. అవి లాస్ట్ టైం మా మమ్మీ పంపించింది. ఇంకా వాడు టీవీ చూస్తూ ఉన్నాడు. అంతలోపే నాకు నైటీస్ గుర్తుకొచ్చాయి. అంటే రేపు ఊరు వెళ్దాం అనుకుంటున్నా సంక్రాంతి పండగకి. ఇంకా అయ్యో కొత్త నైటీస్ కుట్టుకోలేదే అనుకున్నా.
గుర్తుకొచ్చి ఇంకా బాన్సలకి స్నాక్స్ పెట్టేసి ఇంక కుట్టుకుందాం అనుకుంటున్నా. కాస్ట్ అయితే చాలా పడ్డదండి. 779 పడ్డది. అయితే ఒక్క రూపాయి కూడా తగ్గినన్నాడు. 3 తీసుకున్నా. అంటే నాకొక ఇయర్‌కి సరిపోతాయన్నమాట. అంటే ఇంకా మామూలు నైటీస్ 300, 400 కొన్నామనుకోండి అయి 2, 3 మంత్స్‌కే పోతాయి. ఇవైతే బానే ఉంటున్నాయి. క్వాలిటీ బావుందనమాట. ఆ మిషన్ చూసారా ఎంత ఓల్డో. ఇదొచ్చేసి మా అత్తయ్యకి చంద్రబాబు నాయుడోళ్ళిచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు పాలన ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పాలనే. అప్పుడున్నప్పుడు పాతదండి. తొక్కి తొక్కి నాకైతే కాళ్ళు నొప్పులు పుట్టాయి. అందుకే 2 నైటీలు కుట్టుకున్నా. ఒక నైటీ అయితే కుట్టలేదు. ఇంక ఈవినింగ్ వచ్చేసి రాముడు వాళ్ళది ఊరేగింపు జరుగుతుంది. అసలు ఇంట్లో నుంచి ఒక్కళ్ళు కూడా బయటికి రాలేదండి. జనరేషన్ అంతా ఎటెళ్ళిపోతుందేమో. ప్లీజ్ నా వీడియోస్